మీకు సమాధానం కలుగును గాక అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 24:36-43 వరకు. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవును గాక అని వారితో నేను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతం తమకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? నేనే ఆయన అన్నుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టు చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారి సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించాను. యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా, ఇది యోహాను 20:19 ఉంది. ఆయన ఆదివారం సాయంత్రం వీరికి మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. గదిలో తలుపులు వేసుకుని కూర్చుని ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యారు. అదే ఇక్కడ లోకా రాశాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం అవును గాక అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని చూసి దిగులు పడిపోయి భయాభ్రాంతులకు గురైపోతున్నారు భూతం అనుకుని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం అంటే అనుమానం ఎందుకు? నేను కాదేమో అని అనుమానం ఎందుకు మీకు? నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాదాలు చూడండి. నాకున్నట్టుగా ఎముకలు భూతముకు ఉండవు. భూతం ఒక ఆత్మే, ఆత్మకే ఎముకలు ఉండవు. కనుక ఇగో నన్ను పట్టు చూడండి, నాకు ఎముకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నన్ను పట్టు చూడండి, మీ సందేహం తీరిపోతుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అని పాదములు చేతులు వాళ్ళకి చూపాక వారు సంతోషించారు. అప్పుడు నమ్మి సంతోషం చేత ఇంకా అలా ఆశ్చర్యంలో ఉండగా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని యేసుక్రీస్తు ప్రభు అడిగారు వాళ్ళని. అడిగినప్పుడు వాళ్ళు కాల్చిన చేప ముక్క వాళ్ళ దగ్గర ఉంటే అది యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చారు. వాళ్ళు ఎదుట యేసుక్రీస్తు ప్రభు దాన్ని భుజించారు, దాన్ని తిన్నారు. అంటే ఆత్మ ఈ లోక సంబంధమైన ఈ తిండి తినదు. ఆ ఆత్మ సంబంధమైన ఆహారం వేరేగా ఉంటుంది, శరీర సంబంధమైన ఆహారం శరీరానికి వేరేగా ఉంటుంది. కనుక వారి ఎదుట భుజించారు. ఇంకో వచ్చిన చెప్తాను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పారనమాట. మోషే ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు గురించి రాసింది, మళ్ళీ కీర్తనలో, ఇంకా అన్ని యెషయా గ్రంథంలో, ఇంకా అన్ని పాత నిబంధన గ్రంథాలు యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడ్డాయన్నీ కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వారికి గ్రహింపు వచ్చిందన్నమాట.